రాజకీయం అంటే నిజంగా ఇదేనేమో. ఎందుకంటే పొద్దున్నుంచి జనసేన పార్టీ నాయకులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోయాక ఎక్కడా ఈ కాపుల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారేమో తెలియట్లేదు. కానీ పొద్దున్నుంచి జనసేన నాయకులు చేస్తున్న హంగామా చెప్తాను వినండి. మొట్టమొదట క్రాంతి గారిని, ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారిని ముద్రగడ్డ పద్మనాభం గారిని చూడనీయకుండా ఆయన కుటుంబ సభ్యులు అడ్డుపడంగానే వెంటనే ఆమె ఇంటికి వెళ్ళిపోగానే ఆమె ఏడుస్తున్నట్టు వీడియోలు రిలీజ్ చేశారు. ఆమెను పరామర్శిస్తున్నట్టు జనసేన నాయకులు అందరూ హడావుడ్ చేశారు. ఆ తర్వాత ఆమె టీవీ పట్టుకొని ఏడ్చిన వీడియో అయితే బయటికి ఎందుకు వదిలేరు మరి? సింపతి కోసం కదా? సింపతి కోసం కదా? ఇదే జనసేన పార్టీ నాయకులు హైదరాబాద్లో ముద్రగడ్డ పద్మనాభం గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన పరామర్శిలా? ప్రభుత్వం తరపున ఆయనకి ఎందుకు సపోర్టివ్గా లేరు? ఇక పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ పద్మనాభం గారి పైన అంత ప్రేమ, అంత ఆలోచన ఆయనకుంటే అసలు హాస్పిటల్ బిల్స్ కానీ, హాస్పిటల్ సంబంధించిన ఏ ఇష్యూ అయినా కానీ ప్రభుత్వం 4 అడుగులు ముందుకేయాలి. వేయాలా క్లియర్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ వింటే మాత్రం ఎవరికైనా కానీ దిమ్మ తిరిగిపోతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ముద్రగడ్డ పద్మనాభం గారు జనసేన పార్టీలో 2024 ఎన్నికలకు ముందు చేరి ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ పద్మనాభం గారిని ఆహ్వానించారంట. ఆయన జనసేన పార్టీలో చేరి ఉంటే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పాడు, మేము మాట్లాడుకున్నాము, ఆయనకి గవర్నర్ పదవి ఇప్పిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు స్టేట్మెంట్. మీకు నిజంగా ఈరోజు చెప్పాల్సిన అంత అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారిని మేము అత్యంత గౌరవించాలని చూసాం, మేము మా పార్టీ ఇది అది అని చెప్పి కాపుల్ని మళ్ళీ మీరు మౌలు చేసుకునే విధానం కాదా? నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తెకి నాగబాబు గారికి ఇవ్వకముందే ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, మీ హరిప్రసాద్ గారికి ఇవ్వకముందే ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. అంతేందుకు మీ పార్టీ కోసం ఎంతోమంది సామాన్యులు శ్రమించారు, సామాన్యులు కష్టపడ్డారు. రాజ్యసభకి ఎవరిని పంపించారండి మీరు? రాజ్యసభకి ఎవరిని పంపించారు? అసలు నామినేటెడ్ పదవులు పోస్టులో ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తెకి ఏమైనా ఇచ్చారు మీరు? నిజంగా మీరేదో ఈరోజు కుతూహలంతో ఈరోజు ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇదే క్రాంతి గారు మీకు భవిష్యత్తులో ఇప్పుడు ఆమెకు ఏదైనా పదవి ఇస్తారు, ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారి నుంచి మీరు సింపతి గెయిన్ చేయాలని తాపత్రయంతో ఖచ్చితంగా పబ్లిక్లో కూడా ఆల్రెడీ విపరీతంగా సర్కిల్ అవుతూ ఉంది. ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తెకి మీరు ఏదో చిన్న చితక పదవిని ఇచ్చి మేము ఎంత చేసాం అంత చేసాం అని చెప్పుకోవడానికి అది పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉంటారు. గవర్నర్ పదవి ఇప్పిస్తాడంటేనా? గవర్నర్ పదవి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారా? పోనీ మీరు చెప్పినట్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏం రత్నం గారికి ఇప్పిస్తానని చెప్పి బహిరంగంగా మాట్లాడారు. ఇదే ఏం రత్నం గారికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోగలిగారా? అసలు మీ పార్టీకి అత్యంత ప్రధానమైనటువంటి పదవులు 4 చెప్పండి. ఈ ప్రభుత్వంలో సీట్లే 24 నుంచి 21కి వచ్చారు. అసలు 175లో 24, కానీ 24 నుంచి 21కి వచ్చి మళ్ళీ 21కే ఆయన గవర్నర్ పదవి ఇప్పిస్తారా? అది చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ్డ పద్మనాభం గారికి గీయడానికి అంగీకరిస్తారా? నిజంగా ఎవరికి ఈ టైంలో చెప్పాల్సిన అవసరం ఏంది? ఈ టైంలో సింపతి డైలాగులు కాదండి. ఈ టైంలో మీకు నిజంగా కన్సర్న్ ఉంటే ఆ కుటుంబాన్ని ఇంకా మానసిక క్షోభకు గురి చేయొద్దు, ఆయన పేరు ఇంకా రాజకీయాలు చేయొద్దు. మీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే ఇంకా ఆయన జోలు వదిలేసేయండి. ఇంకా పట్టుకొని వేలాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈ సమయంలో ఇంకా మానసిక క్షోభకు గురి చేసేలా చేయొద్దు. రాజకీయాలు ఇంకా దయచేసి ఆపండి. ఇక నిజంగా మాట్లాడాలంటే నిజంగా నాదెండ్ల మనోహర్ గారు మీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. ఇప్పటికే అమలు చేయకుండా మీరు పలచబడిపోయారు. ఇంకెంతసేపు ఇదే రాజకీయాలు అనుకో ఇంకా పలచబడిపోతారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్, సింపతి పాలిటిక్స్, రాజకీయాలు ప్రతి దాని మీద చేసుకుంటూ పోతే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి లెక్కేస్తూ ఉన్నారు.